Hello guys, welcome back to Filmesep. Welcome back to another video. ఆల్రెడీ మీరు thumbnail అండ్ టైటిల్లో చూసే ఉండుంటారు. ఇవాల్టి మన వీడియో దేని గురించో మరి వారణాసి డీటెయిలింగ్గా స్టోరీ గురించి మనం డిస్కస్ చేసే ముందు మీకు నా దరిద్రాలు చెప్తా. ఇది 4వ రికార్డింగ్. ఫస్ట్ టైము ఎంతో ఉత్సాహంతో యాక్చువల్లీ 3 రోజుల క్రిందట 3 days బ్యాక్ ఫస్ట్ టైం రికార్డింగ్ చేసినప్పుడేమో వచ్చలేదు, ఫోన్లో స్టోరేజ్ అయిపోయింది. అది నాకు తెలియదు. నేను కెమెరా అక్కడ ఉంది, నేను ఇక్కడ ఉన్నా, కూర్చొని రికార్డింగ్ మొత్తం అయిపోయింది. ఫ్లోలో 16 నిమిషాలు కొట్టుకుంటూ వెళ్ళిపోయింది. తర్వాత సర్లే ఏంటా వీళ్ళు ఫోన్ ఎందుకు అలా వెళ్ళి అలా చూస్తే స్క్రీన్ ఆఫ్లో ఉంది ఏంటని చూస్తే ఐక్లౌడ్ స్టోరేజ్ ఫుల్ అని వచ్చింది. ఓకే, కామన్ అది అప్పుడప్పుడు జరుగుతూ ఉంటే మనం మళ్ళీ స్టోరేజ్ కొంచెం అది పెంచేసి అడ్జస్ట్ అయితే చేసి మళ్ళీ వచ్చి కూర్చొని సెకండ్ టైం వీడియో రికార్డ్ చేద్దామని ట్రై చేసాం. మధ్యలో రాసిన స్క్రిప్ట్ అంతా మర్చిపోయాను. నేను ఫ్లోలో వెళ్ళలేదు, మధ్యలో బ్రేక్ అయిపోయా. సర్లే ఇలా కాదు, మళ్ళీ మూడోసారి టైం తీసుకొని ప్రాపర్గా రికార్డ్ చేద్దామని చెప్పి నీట్గా కొంచెం టైం తీసుకొని ప్రాపర్గా సెటప్ అంతా మళ్ళీ ప్లాన్ చేసుకొని నీట్గా చెప్పడం స్టార్ట్ చేశాను. మళ్ళీ 16 నుంచి 18 నిమిషాలు అలా ఫ్లోలో వెళ్ళిపోయా. ఓకే, అయిపోయింది, బాగా వచ్చింది, అసలు సూపరు, త్వరగా వెళ్ళి వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేద్దాం. అప్పటికే మిడ్ నైట్ అయిపోయింది, నేను ఆఫీస్ నుంచి వచ్చా, ఫుల్ టయర్డ్ ఉన్నా. సర్లే ఎలాగోలాగా వీడియో అయితే కంప్లీట్ చేశారో బాబు అని చెప్పుకొని చూస్తే వీడియో రికార్డ్ అయింది, ఆల్ గుడ్ అనుకొని సర్లే అని చెప్పి తీసుకొని వెళ్ళిపోయా. తీరా పైకి వెళ్ళాక మా రూమ్కి వెళ్ళాక వీడియో చూస్తే ఆడియో రాదు. అదే ఇంట్లో ఛార్జింగ్ అయిపోయింది. ఇలా ఉంటుంది మనతో. ఏం చెప్తాం ఇంకా. మళ్ళీ పొద్దున్నే ఆఫీస్, టైం లేదు మళ్ళీ రికార్డ్ చేసుకోవడానికి. అలా 2 రోజులు ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇవాళ మళ్ళీ నాకు టైం దొరికింది చేయడానికి. ఇవాళ క్లోజింగ్ అది కొంచెం ముందే కంప్లీట్ చేసుకొని వచ్చేసి మళ్ళీ మీ ముందుకు వచ్చేసా మళ్ళీ రికార్డ్ చేయడానికి. ఎస్, ఆడియన్స్ మీద కట్ చేయి. సర్లే, ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వారణాసి గురించి మనం మాట్లాడుకుంటే ఆల్రెడీ అందరూ చాలామంది చేస్తారు వీడియోలు, ప్లస్ అందరూ ఎవరి కాళ్ళు ట్రిప్ అయిపోతున్నారు. ఎక్స్పెక్టేషన్స్ రేంజ్లో పెంచేశారు జక్కన్న. మనం ముందు వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. మైకిల్ జాక్సన్ వీడియో ఎవరు ఎక్కువ చూడలేదు, నాకు తెలిసి మన వాళ్ళు చూడరు, తప్పదు, ఏం చేయలేం. బట్ యా, ఆ వీడియోలో నేను చెప్పా, ఎవరైతే చూడలేదు వాళ్ళ గురించి చెప్తున్నా. ఆయన కావాలని ఎక్స్పెక్టేషన్స్ తగ్గించడానికి ఇలా అలా ఏవో స్టంట్లు వేసి సడన్గా ఎక్స్పెక్టేషన్ పెంచేసి మళ్ళీ ఒక కొద్ది రోజులు అలా డిసప్పియర్ అయిపోతాడని అనుకుందే జరిగింది. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఏ పడితే వదిలేసాడు. కొంచెం షాకింగ్ అనిపించింది నాకు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంచారి పాట, నేను అసలు అది ఫ్యాన్ మేడ్ అనుకున్నా. ఫస్ట్ అది రిలీజ్ అయినట్టు కూడా నాకు తెలియదు. యూట్యూబ్లో అదేదో టాప్లోకి వచ్చేసింది, అది ఆటోమేటిక్గా రికమెండేషన్స్లో. నేను అలా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వెళ్తుంటే తీరా చూస్తే సాంగ్ శృతి హాసన్ పాడింది. ఓ మై గాడ్, నిజంగానే వదిలేరా అని చెప్పి చెక్ చేస్తే అప్పుడు నిజంగానే అఫీషియల్గా వదిలేరు సంచారి సాంగ్. అండ్ శృతక్క తెలిసిందే కదా, మరి ఆవిడ ఏంటో ఒక ఇల్యూమినాటి పర్సనాలిటీ వచ్చేసిన పాట మొత్తంలో క్రేజీ అసలు. హై వాల్యూమ్ పెట్టుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే సాంగ్ అసలు ఇచ్చిపాడు. ఇంకా తర్వాత మళ్ళీ మందాకిని పోస్టర్ వదిలేరు. ప్రియాంక చోప్రా ఏమో చాలా లేదు. ప్రియాంక చోప్రా ఇంగ్లీష్ సినిమాలో ఈ బేవాజ్లో వాటిలో చూడటమే తప్ప ఈ మన బాలీవుడ్లో కానీ ఈ అసలు తెలుగు సినిమాలు అసలు ఎక్స్పెక్ట్ చేయలే. మరి ఆవిడ తీసుకున్నప్పుడు కూడా నాకు ఒక థాట్ ప్రాసెస్లో ఉన్నా నేను, వర్కౌట్ అవుతుందా, ప్రియాంక చోప్రా అంటున్నారు, మిగతా వాళ్ళు ఎవరు దొరకలేదా, మళ్ళీ సేమ్ ఏమంటారు బాహుబలి సినిమాలో శ్రీదేవిని కానీ పెడదాం అనుకున్నారు రాజమాత కింద. అలాగే ప్లాన్ చేశారేమో, ఈసారి వర్కౌట్ అయిందేమో. అన్నో డౌట్లో ఉన్నా నేను. బట్ ఫార్చునేట్లీ వర్కౌట్ అయింది. ఆవిడైతే బాగున్నారు చూడడానికి. ఆ దేశీ ఇండియన్ వైబ్స్ అయితే వస్తున్నాయి. మళ్ళీ బాగుంది. మన గ్లిమ్స్ ఇచ్చిపాడు. గ్లిమ్స్లో కొన్ని స్పెక్యులేషన్స్ రన్ అవుతున్నాయి, మీరు చూసే ఉంటారు. ఎవరైతే ఇదే వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో, ఐ మీన్ మిగతా వీడియోస్ ఎవరైతే కవర్ చేయకుండా ఇది ఫస్ట్ టైం చూస్తున్నారో
వాళ్ళ కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, కుంభ పోస్టర్ వచ్చినప్పుడు మన వాళ్ళు కొంతమంది ట్రాల్ చేశారు. అది చూడడానికి సూర్య 24 చైర్ లాగా ఉంది అండ్ ఏమంటారు ఊపిరి సినిమాలో నాగార్జున చైర్లా ఉంది అలా అని చెప్పి. నాకైతే క్రిష్ సినిమాలో ఆయన చైర్లా కనిపించింది. క్రిష్ 3లో ఉంటుంది కదా, అది పేరు మర్చిపోయినప్ప, వివేక్ ఓబ్రాయ్ చైర్లా ఉంది అది చూడడానికి. బట్ చాలా టెక్నాలజీ అది బాగుండింది. బట్ స్టిల్ ఎక్కడో కొంచెం అలా తడగొట్టినట్టు అనిపించింది. బట్ యాజ్ ఎక్స్పెక్టెడ్ ఆయన బాంబు పేలుస్తాడని తెలిసిందే. ఇంకా దీని గురించి కొన్ని థీరీస్ బయటకు వచ్చాయి. ఏంటంటే ఆ చైరు అది వచ్చిన తర్వాత ఆయన కుంభకర్ణుడు కాలు రెండు చచ్చు పడిపోయి చేతులు చచ్చు పడిపోయి కుంభకర్ణుడి క్యారెక్టర్ రిలేటెడ్. ఎందుకంటే కుంభకర్ణుడు రాముల గారు అన్నట్టు త్రేతాయుగంలో ఆయన రాముల వారి ఇలా 3 బాణాలు వేసి కాళ్ళు చేతులు తీస్తారు. ఒకటే చెయ్యి ఉంటుంది ఆయనకి. తర్వాత అశోకాస్త్ర వేసి తనని హతమార్చారనేది పుస్తకాల్లో ఉంది కుంభకర్ణుడి గురించి. సిమిలర్గా అలాగే పృథ్వీరాజ్కి మేబీ ఆయన రీఇన్కార్నేషన్ అయి ఉండొచ్చు. ఈ రూమర్ని ఆధారంగా మన ట్రైలర్ ఇవాళ వీడియో మనం స్టార్ట్ చేద్దాం. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? సో ఇక్కడ వరకు చూసారంటే ఐ హోప్ మీరు సపోర్ట్ చేద్దామని ఇక్కడికి వచ్చారు. సో ఐ రియలీ అప్రిషియేట్. మీరు ఒక్కసారి అలా వెళ్ళి లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టేస్తే థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ నాకు ఇప్పుడిప్పుడే కదా స్టార్ట్ చేసిన ఛానల్. సో మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. కొంచెం కుదిరితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అలా షేర్ చేసుకుంటూ కొంచెం అలా రీచ్ కొంచెం మీరు సపోర్ట్ ఇవ్వండి. నేను మీకు ఇలా డిలేస్ కాకుండా నెక్స్ట్ టైం నుంచి టైమ్లీ వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఖచ్చితంగా. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, వారణాసి గురించి చెప్పాలి అంటే నేను యాక్చువల్లీ మైథాలజీ బుక్స్ ఎక్కువ చదువుతా. మైథాలజీ బుక్స్కి రిలేటెడ్గా కొన్ని థీరీస్ ఉన్నాయి. వేరేస్ నేను అనుకున్న థీరీస్ ఇవి. సో బేసిక్లీ నేను సొంతంగా ఇమాజిన్ చేసుకున్న థీరీస్ విచ్ ఆర్ రిలేటెడ్. నేను చదివిన పుస్తకాల నుంచి రెఫరెన్సెస్ తీసుకొని మనం డీకోడ్ చేద్దాం. సో అది కాన్సెప్ట్ ఇవాళ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేస్ సెట్ చేయాలి అంటే, హోమాలు మనం ఎందుకు చేస్తాం? ఒక ఫలితం ఆశించి చేస్తాం. హోమాన్ని ఎవరికి అర్పిస్తాం? ఏదన్నా గుళ్ళో, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుళ్ళో కానీ అమ్మవారి గుళ్ళో కానీ ఎక్కడైనా సరే మనం హోమం చేసేటప్పుడు పంచభూతాలను ఏకం చేసి అగ్నితో ఆకాశానికి అర్పించుకుంటూ మనం హోమం అనేది కంప్లీట్ చేస్తాం. హోమం కంప్లీట్ చేసిన తర్వాత పూజారి మనకు తీర్థం ఇస్తారు. ఎందుకు? అది హోమం వల్ల వచ్చే ఫలితాలన్నీ ఆ పర్సన్ కానీ ఆ ఫ్యామిలీకి కానీ దక్కాలి, వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరాలి అని చెప్పి ఆ అర్హత వాళ్ళకు ఉంది అని. అంటే వాళ్ళు హోమం కంప్లీట్ చేశారు, వాళ్ళు ఒక స్టేచర్కి వచ్చారు, సో వాళ్ళకి ఈ ఫలితాలన్నీ దక్కాలి అని చెప్పేది ఒక ప్రాసెస్, హోమంలో జరిగే ప్రాసెస్. సో ఈ విషయం మీరు పక్కన పెట్టండి, దీని గురించి మనం మాట్లాడదాం. ఇప్పుడు అఫీషియల్లీ మనం వెనక్కి వెళ్ళిపోతే, అసలు ఈ ప్లానెటరీ సిస్టమ్ ఫామ్ అవ్వక ముందు, దిస్ ఇస్ ఇన్ బుక్స్, నేను చదివే కాబట్టి చెప్తున్నా. సో ఈ ప్లానెటరీ సిస్టమ్ ఫామ్ అవ్వక ముందు ఒక ఆరా అనేది ఉంటుంది. ఆ ఆరాని మనం ఓమన్ పిలుచుకుంటున్నాం. ముస్లిమ్స్ ఖురాన్లో కానీ క్రిస్టియన్స్ బైబిల్లో కానీ దీనికి సిమిలర్గా ఒకటి ఉంటుంది. ఖుదా సంథింగ్ అలా అంటారు. నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, ఐమ్ సో సారీ. బట్ ఎస్, సో మనం స్పిరిచువల్ దాన్ని ఓం అని పిలుచుకుంటాం కదా. యాక్చువల్లీ ఓం కంటే ముందు దాన్ని శివం అని అనేవాళ్ళు. పుస్తకాల్లో ప్రకారం అది శివం. శివం అనేది ఒక ఆరా. ఆ ఆరా నుంచి వచ్చిన ఫస్ట్ పర్సన్ మహావిష్ణు. ఆయన వచ్చిన తర్వాత ఈ ప్లానెటరీ సిస్టమ్ ఫామ్ చేసే ముందు ఆయన కొలుచుకునే ఈ శివంని ఆయన అడుగుతారు, మిమ్మల్ని కొలుచుకోవడానికి నాకు ఒక రూపం కావాలి, నన్ను మీరు ఎలాగైతే తయారు చేశారో నాకు మిమ్మల్ని పూజించాలన్నా నాకు ఒక రూపం లాంటిది ఏదన్నా కావాలి అనుకున్నప్పుడు సాక్షాత్తు ఆ శివం, ఆ ఓమే రుద్ర అనే రూపంలో బయటకు వస్తుంది. రుద్ర అనేది ఎవరు? శివుడు. మనం శివుడిని అని పిలుస్తాం, ఎందుకంటే శివం వచ్చింది కాబట్టి అలా శివుడు అని చెప్పి మనం పిలుచుకుంటాం. ఆ తర్వాత బ్రహ్మని వీళ్ళిద్దరూ కలిసి క్రియేట్ చేసి అక్కడ నుంచి ప్లానెటరీ సిస్టమ్ అనేది ఫామ్ అవుతుంది. విష్ణు నాభి నుంచి బ్రహ్మకమలం బయటకు వచ్చి ఆ కమలం నుంచి బ్రహ్మ రావడం, ఆ తర్వాత నుంచి అలా ప్లానెటరీ సిస్టమ్ రావడం, కింద 7 లోకాలు పైన 7 లోకాలు ఇలా ఫామ్ అవుతాయి, పాతాళ లోకం నుంచి పైన స్వర్గం వరకు. సో ఈ బేస్, ఇప్పుడు ఈ కాన్సెప్ట్ నేను ఎందుకు చెప్తున్నాను మీకు అంటే, విష్ణుమూర్తి కానీ మహాశివుడు కానీ బ్రహ్మ కానీ
కొంతమంది అతిశయోక్తులు కానీ వాళ్ళందరూ అర్హతతో పుట్టిన వాళ్ళు. వాళ్ళకంటూ ఒక అర్హత ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు తిరుపతి పుణ్యక్షేత్రం కథ మీరు గనక విన్నా, కొన్ని చదివినా మీకు క్లారిటీ ఉంటుంది నేను ఏం చెప్తున్నాను. హోమం అయిన తర్వాత భృగు మహర్షి ఎప్పుడైతే ఆ హోమం యొక్క ఫలితాన్ని ఉత్తమ పురుషుడు ఎవడైతే ఉంటారో ఆయనకు మాత్రమే ఇవ్వాలి అని చెప్పి దాని ఏమంటారు, ఆ తీర్థాన్ని పట్టుకొని ఆయన ముల్లోకాలకి పయనిస్తారు. ఫస్ట్ బ్రహ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన సంగీత వాణిజ్యంలో మునిగిపోయి ఉండటం వల్ల ఆయనకి తీర్థం ఇద్దాం అనుకున్నా సరే ఆయన పట్టించుకోకపోవడం వల్ల తనకి అసలు ఇంకెప్పుడు పూజలే జరగవు అని చెప్పి శాపం పెడతారు. తర్వాత శివుడి దగ్గరికి వెళ్తారు. శివుడు కామతాండవంలో ఉండటం వల్ల ఆయనకి ఓన్లీ లింగ పూజలే జరగాలని చెప్పి శాపం పెడతారు. తర్వాత విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన అలా యోగమాయ నిద్రలో ఉన్నప్పుడు వెళ్ళి గుండెల మీద తన్ని చేయకూడని అపరాధం చేసేసిన తర్వాత అప్పుడు ఆయన రిలీజ్ అవుతారు. ఎప్పుడైతే శ్రీవారు వచ్చి ఆ అజ్ఞాత కన్నుని చెందుతారో, ఐ మీన్ తనలో ఉన్న అహంకారాన్ని తీసేస్తారు బేసిక్లీ. అది తీసేసిన తర్వాత ఆయన రిలీజ్ అవుతారు. ఓకే సారీ, ఉత్తమ పురుషుడు మీరే అని చెప్పి ఆయనకు అర్హతని ఇస్తారు. ఇది హోమం తర్వాత జరిగే ప్రాసెస్. ఇప్పుడు వారణాసి మీరు ట్రైలర్లో కనుక మీరు చూస్తే ఫస్ట్ 6th సెంచరీలో ఒక హోమం జరుగుతుంది. ఆ హోమం నుంచి ఒక మొక్కను అలా ఆస్ట్రాయిడ్లోకి తీసుకొచ్చారు. ఆస్ట్రాయిడ్ ఎందుకు వచ్చింది అంటే ఒక థియరిటికల్ కాన్సెప్ట్ ఏంటంటే మహాభారతంలో కానీ రామాయణం ముందు కానీ ఆ ముందు జరుగుతున్న సత్యయుగంలో కూడా కానీ అస్త్రాలు అనేవి ఆస్ట్రాయిడ్స్ నుంచి వచ్చేవి అనేది ఒక థియరీ. అది ఎలా అంటే హోమాలు చేసి ఆస్ట్రాయిడ్స్ని రప్పించేవాళ్ళు. భూమిపైకి రప్పించి భూమిపైన పడ్డ ఆస్ట్రాయిడ్స్ని, ఆ మెటల్స్ని ఏవైతే ఉంటాయో వాటిని కలిపి వాటి త్రూ ఈ అస్త్రాలు అనేవి జనరేట్ చేసేవాళ్ళు. అప్పట్లో మనం అస్త్రాలు అనేవాళ్ళం, ఇప్పుడు ఆస్ట్రాయిడ్స్ అంటున్నాం. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో మీకు తెలిసిందే కదా, నాసా వాళ్ళు కూడా మనల్ని ఫాలో అవుతారు ఇలాంటి కాన్సెప్ట్లో. ద సేమ్ వే ఆస్ట్రాయిడ్స్ నుంచి వచ్చే పవర్ఫుల్ మెటల్స్ కానీ ఆ పవర్స్ కానీ అవి ఒక వేరే వేరే సెక్టార్స్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటేమో రివైవింగ్ ఉంటుంది, ఒకటేమో డిస్ట్రాయింగ్ ఉంటుంది. డిపెండ్స్ ఏ అస్త్రాన్ని ఎలా వాడాలనేది తయారు చేసే అతనికి ఆ అర్హత ఉన్న వాళ్ళకి తప్ప ఇంకెవరికి తెలియదు. అలా దాన్ని రూపొందించుకుంటూ వచ్చేవాళ్ళు. అస్త్రాలు చేతులు మార్చుకుంటూ వచ్చాయి పలానా పలానా కాలంలో నుంచి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మహాభారతంలో అర్జునుడు పాశుపతాస్త్రం తీసుకోవడానికి మహాశివుడితో తపస్సు చేసిన తర్వాత మహాశివుడు ఫస్ట్ క్యాలిబర్ చెక్ చేస్తారు, అతను నిజంగానే గొప్ప యోధుడా అని చెప్పి. మహాశివుడే డైరెక్ట్గా వచ్చి అతనితో ఫైట్ చేసి ఓకే తనకు ఆ పొటెన్షియల్ ఉంది, తన ఆ అస్త్రాన్ని తీసుకునే శక్తి తనలో ఉంది అని తెలుసుకున్న తర్వాత అప్పుడు తీర్థం ఇచ్చి తనని శుద్ధి చేసి అప్పుడు ఆ పాశుపతాస్త్రాన్ని ప్రసాదిస్తారు. సో ఇప్పుడు 6th సెంచరీలో వీళ్ళు హోమం చేసి ఒక ఆస్ట్రాయిడ్ నుంచి తెప్పిస్తున్నారు. ప్రాబబ్లీ ఈ ఆస్ట్రాయిడ్స్ డిఫరెంట్ టైమ్ లైన్స్లో పడుండొచ్చు. బికాస్ మీరు రాజమౌళి గారి స్పీచ్ విన్న, టైటిల్ నేమ్స్ మీరు ప్రాపర్గా చూసినా దాంట్లో కింద టైం ఆర్డర్ అని కూడా మెన్షన్ చేశారు. మోర్ ఓవర్ కుంభ క్యారెక్టర్ ఏదైతే ఉందో మీరు ఆ చైర్ చూస్తే మీకు అర్థమైపో ఉండాలి. సంథింగ్ లైక్ అదొక ఆప్టమిస్టిక్ చైర్ ఉన్నట్టుందా, ఏదో దారి చేతిలో ఏవో ఉన్నాయి వాడి. సో ఈ చైర్ మెకానిజం ఆ రేంజ్లో ఉంది అంటే ఖచ్చితంగా ఆయన ఇదర్ ఈ సైంటిస్ట్ అయి ఉండాలి, లేదా బాగా డబ్బున్న వ్యక్తి. మన క్రిస్టీలో ఈ ఆయన వివేక్ ఓబెరాయ్ ఉన్న అయి ఉండాలి. సో ఆయన టైం మిషన్ క్రియేట్ చేసే మెంటాలిటీ మనలో ఉంది, తనకు ఆ కోరిక ఉంది. కీరవాణి గారి స్పీచ్లో కూడా ఆయన అదే చెప్తారు. ఆయనకు రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి, కానీ అందరూ తన్ని సరిగ్గా అర్థం చేసుకోరు. బట్ హీస్ మోస్ట్ డేంజరస్ అని చెప్పేసి అంటారు. ప్రియాంక చోప్రా గారు కూడా అదే అన్నారు. పృథ్వీరాజ్ని చూస్తే ఎందుకో చాలా డేంజరస్గా కనపడతారు క్యారెక్టర్లో, బట్ బయట అలా కాదు అని. సో అకార్డింగ్ టు మీ ఇవన్నీ క్లబ్ చేసి చూస్తే పృథ్వీరాజ్ మీరు అన్నట్టు ఆ కుంభకర్ణుడి క్యారెక్టర్ నుంచి తను వస్తే కనుక తను ఈ టైం మిషన్ క్రియేట్ చేసి తనకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది ఇలా ఆస్ట్రాయిడ్స్ పడి ఉంటుంది. 6th సెంచరీలో వచ్చిన ఆస్ట్రాయిడ్ మొక్కలు ఇంకా అలాగే ఉన్నాయి. ఈ 6th సెంచరీలో ఆస్ట్రాయిడ్ మొక్కలకి రిఫరెన్స్ చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ శివపురాణం చదివితే దాంట్లో సతీదేవి అది సహనం జరిగిన తర్వాత సతీదేవి ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆవిడ బాడీ పార్ట్స్ ఏవైతే ఉంటాయో 18 చోట్ల పడతాయి భూమిపైన. భారతదేశంలో కొన్ని పాకిస్తాన్లో కూడా పడతాయి, ఒకటి అనుకుంటా ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. వాటిని మన అష్టాదశ శక్తి పీఠాలు అనేసి అంటాం. దే ఆర్ వెరీ పవర్ఫుల్. మీరు ఎప్పుడన్నా కుదిరితే ఈ అష్టాదశ కాకపోయినా అట్లీస్ట్ దాంట్లో ఒక 2-3 అన్నా ట్రై చేయండి.
చాలా పవర్ఫుల్ ఉంటుంది ఆ టెంపుల్స్ మాత్రం. నేను కొన్ని కవర్ చేసి ఎక్కువ కవర్ చేయలేదు, మా నాన్నగారు పుణ్యం అది బేసిక్లీ. సో ఖచ్చితంగా ట్రై చేయండి. సేమ్ వే ప్రాబబ్లీ ఆస్ట్రాయిడ్ డిఫరెంట్ డిఫరెంట్ టైమ్ లైన్స్లో పడి ఉండొచ్చు. టైమ్ లైన్స్ అనే కాన్సెప్ట్ ఎందుకు వస్తుంది అంటే, మనకి కంటికి కనపడవు ఈ టైమ్ లైన్స్ అనేవి. ప్రతి మనిషిలో 7 చక్రాలు ఉంటాయి, మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం దాకా. సో ఈ చక్రాలన్నీ అన్లాక్ చేసిన తర్వాత మనకి పోర్టల్స్ కనపడడం స్టార్ట్ అవుతాయి. అవి అందరూ అన్లాక్ చేయలేరు అన్లెస్ అంటిల్ దానికి ఆ క్రియాకుండలి దీక్ష, ఆ ప్రాసెస్ అంతా వేరు. అలా చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ ప్రాసెస్ గురించి తెలియాలంటే మీరు ది ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి అని ఒక బుక్ ఉంటుంది, నేను ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను, చూడండి. కుదిరితే ఆ బుక్ తెచ్చుకొని చదవండి. బుక్ చాలామంది చదివారు, యాక్చువల్లీ అండర్ రేటెడ్ బుక్ ఇది. విరాట్ కోహ్లీ గారు కానీ, రజనీకాంత్ గారు కానీ చాలామంది చదివారు ఈ బుక్. అండ్ వాళ్ళకి లైఫ్ చేంజింగ్ బుక్ అని కూడా మెన్షన్ చేశారు. మీరు చదవండి, మీకు క్లారిటీ వస్తుంది బేసిక్లీ అసలు ఏంటి ఇదంతా అని చెప్పి. మహాతార్ బాబాజీ గారి గురించి ఉంటుంది ఆ బుక్. ఆ బుక్లో చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది, అదర్ డిమెన్షన్స్కి వెళ్ళాలి అంటే మనలో ఉన్న 7 చక్రాలని మనం అన్లాక్ చేసి ఉంచాలి. ఎప్పుడైతే మన సహస్రార చక్రం అన్లాక్ అవుతుందో మనకు 3వ కన్ను తెరుచుకుంటుంది. ప్రతి మనిషికి 3వ కన్ను ఉంటుంది. ఆ 3వ కన్ను తెరుచుకున్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మన సోల్ ఏదైతే ఉంటుందో మన ప్రాణంలో నుంచి బయటికి వెళ్ళి, సజీవంగానే ఉంటాం కానీ మన సోల్ బయటికి వెళ్ళి డిఫరెంట్ పోర్టల్స్ని చూడగలిగే కెపాసిటీ మనకు వస్తుంది. సో ఈ టైం లైన్, ఈ ఆస్ట్రా టైం లైన్స్ కూడా అలాగే అయ్యి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 6th సెంచరీలో హోమం జరిగింది, అంటార్క్టికాలో ఒకటి పడింది, ఆఫ్రికాలో ఒకటి పడింది, వాన్సల్లో ఒకటి పడింది అగ్రబత్తి కేవ్లో, మూడోది ఘాట్లో పడింది, మణికర్ణిక ఘాటు వారణాసి అనుకుందాం. ఒకటి రామాయణంలో. ఇప్పుడు రామాయణం కాన్సెప్ట్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఆ తోక మీద మీరు ఏదైతే డీటెయిలింగ్ చూసారో హనుమంతుల వారి తోక మీద, దట్ పృథ్వీరాజ్ కానీ బాబ్ 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 జయబాబు ఆయన ఎప్పుడైతే ఆ రథం నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారో, ప్రాబబ్లీ ఆ టైంలో పడిన ఒక ఆస్ట్రాయిడ్ని తీసుకోవడానికి వెళ్తున్నప్పుడు అప్పుడు అతనే చూసి రియలైజ్ అయ్యి ఉండొచ్చు దట్ యూనో అతను పూర్వజన్మలో తనే రాముడు. సో తను మాత్రమే ఈ ఆస్ట్రాయిడ్స్ అన్నింటినీ చేరుకొని ఆ అస్త్రాన్ని మళ్ళీ తిరిగి ఫామ్ చేయడం లాంటిది ఏదన్నా ఒక కాన్సెప్ట్ అయ్యి ఉండొచ్చు మేబీ. నేను అనుకోవడం అయితే అదే. సో ఈ డిఫరెంట్ టైమ్ జోన్స్లో పట్టడం, పృథ్వీరాజ్ టైం మిషన్ లాంటిది ఏదో క్రియేట్ చేయడం, టైం ట్రావెల్ చేయటం, అలాగే గ్లోబ్ ట్రావెలర్ చేయటం. మీరు ఫస్ట్ ఈ అంటార్క్టికా గ్లిమ్స్ చూస్తే ఎప్పుడైతే అప్సైడ్ డౌన్ అలా స్క్రీన్ టిల్ట్ అవుతుందో, మీరు అక్కడ ఆ షాట్లో చూస్తే ఒక షిప్ ఉంటుంది ఐస్ బ్రికెట్స్లో. ప్రాబబ్లీ ఎవరో ఆల్రెడీ ఆ రోజ్ ఐస్ షెల్ఫ్లో దాన్ని క్లెయిమ్ చేసుకుందామని వెళ్ళి అక్కడ, అంటే ఆ డిఫరెంట్ టైం లైన్లో, బికాస్ మల్టిపుల్ టైం లైన్స్ జరుగుతూ ఉంటాయి కదా ప్యారలల్ యూనివర్సెస్లో, మేబీ అంటార్క్టికా టైంలో ఆ రాస్ షెల్ఫ్లో పడినప్పుడు ఆల్రెడీ తీసుకుందామని వెళ్ళి అక్కడే సమాధి అయిపోయినట్టు. మంచులో పడితే ఆబ్వియస్లీ అది అలా ఉండిపోతుంది కదా, సో ఆ పడవ అలాగే ఉండిపోయినట్టు. అలా నాకైతే అన్ని పాయింట్స్ ఇలా కనెక్ట్ అవుతున్నాయి. నాకు అనిపించిన ప్రకారం అయితే ఇది నా డికోడింగ్ వర్షన్. ఇది మీకు ఎలా కనిపించిందో మీరు కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. మీకు ఏమన్నా అర్థం కాకపోతే నాకు చెప్పండి కింద కామెంట్స్లో, మనం డిస్కస్ చేద్దాం. ఇంకా ఫర్దర్గా మీకు ఇంకా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలి, మీకు నచ్చింది వీడియో అంటే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టి నాకు మళ్ళీ చెప్తున్నా కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా దీనికి పార్ట్ 2 అనేది మనం రికార్డ్ అయితే చేద్దాం. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. I hope you guys like it and please like, share, subscribe. Thank you.